సజ్జన్ గారు, అంటే ఇప్పటివరకు మనం ఊపిరితిత్తులకు సంబంధించి అలాగే ఆస్తమాకు సంబంధించి ఎటువంటి యోగాసనాల ద్వారా కొంత తగ్గించుకోవచ్చు, వాటిని ఎలాగా మనం కట్టడి చేయొచ్చు చెప్పారు. నెక్స్ట్ బీపీతో కూడా చాలామంది సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. బీపీ సమస్య ఉన్నవారు లేకపోతే హెల్తీ హార్ట్ కోసం ట్రై చేసేవారు ఎటువంటి యోగాసనాలు చేస్తే మంచిదంటారు? యా, సో బీపీ అనేది మనందరికీ తెలిసిందే, ఏంటంటే బ్లడ్ ప్రెషర్. సో ఎందుకు ఈ బ్లడ్లో ప్రెషర్ పెరుగుతుంది అంటే, ఇప్పుడు బాయిలింగ్ వాటర్ తీసుకుందామండి ఎగ్జాంపుల్. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటుంది, బట్ కింద హీట్ అనేది పెరిగినప్పుడు బాయిల్ అవుతుంది కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లానే అనుకోవచ్చు సింపుల్గా. అంటే నేను చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను, డాక్టర్ గారు అయితే క్లియర్గా మీకు చెప్తారు. సో ఈ ఎప్పుడైతే ఈ బాయిలింగ్ పాయింట్ అనేది బాడీలో పెరిగిందో ఈ బ్లడ్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. సో సింపుల్గా దాని అర్థం ఏంటి, మనం మన బాడీని కూల్ డౌన్ చేసుకోవాలి కదా. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, వెంటనే ఏముంటావు ఎర్రగా అయిపోతుంది, చెవుల్లోంచి కూడా స్టీమ్ వచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో మనం కూల్ డౌన్ అవ్వాలి అని అంటే చల్లని థమ్స్అప్ కాదు, బట్ మనం ప్రాణాయామంతో ఎట్లా చేయాలనేది చేసి చూపిస్తాను, చూద్దాము. సో ఫస్ట్ది వచ్చేసండి, మీకు ఇందాక నేను చెప్పిందే, ఫస్ట్ నేను అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అన్నాను. అనులోమ్ విలోమ్ ప్రాణాయామాలో రెండింటిని కూడా ఏది లెఫ్ట్ రైట్ అనేవి రెండు కూడా ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ చేస్తాము. బట్ ఓన్లీ మీరు లెఫ్ట్ ఒక్కటే తీసుకుంటే మీకు కూల్ డౌన్ అవుతుంది అనమాట. నిద్ర పట్టకపోతే ఇందాక చెప్పాను, సో దీనికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అది. సో అది ఫస్ట్ థింగ్. దాని తర్వాత అనులోమ్ విలోమ్ ప్రాణాయామ కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే అది కొంచెం కరెక్షన్ చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉన్నా సరే లెఫ్ట్ అండ్ రైట్ రెండింటిలో కూడా ఎక్కడైనా ఇష్యూ ఉన్నా సరే అది క్లియర్ చేసేస్తుంది అనమాట. వీటితో పాటు భ్రామరి కూడా బాగా పనిచేస్తుంది. సో భ్రామరి కూడా ఇందాక నేను చేసి చూపించాను, దాన్ని కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ మూడిట్లతో పాటు ఇంకొక ప్రాణాయామ కూడా చెప్తాను, ఇది శీతలి ప్రాణాయామ. శీతలి ప్రాణాయామం అంటే పేరులోనే ఉంది, ఆల్మోస్ట్ శీతాకాలం లాంటి కూల్నెస్ మన బాడీకి ఇస్తుంది అనమాట. సో ఈ శీతలి ప్రాణాయామ ఏంటి అని అంటే, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, మనం పళ్ళ గ్యాప్ మధ్యలోంచి గాలి తీసుకుంటాము. ఆ గాలి తీసుకున్నప్పుడు అది బాడీలోకి వెళ్ళినప్పుడు కూల్ ఎయిర్ వెళ్తుంది అండ్ స్లోగా వెళ్తుంది. అంటే వీఆర్ బ్రీదింగ్ వెరీ స్లోగా బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీ ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది కదా. అంతే కదా, ఇప్పుడు మనం ఫాస్ట్గా అని గాలి పీల్చుకున్నారనుకోండి, అంటే మీరు టెన్షన్లో ఉన్నప్పుడు కూడా చూడండి మీ బ్రీదింగ్ వెంటనే పెరిగిపోతుంది. ఎందుకు అని అంటే యువర్ బాడీ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఆక్సిజన్ లోపల బాయిల్ చేయడానికి. సో అట్లా కాకుండా మీరు ఎప్పుడైతే స్లోగా తీసుకున్నారో ఇమీడియట్గా ఫస్ట్ కూల్ అయిపోతుంది అండ్ దట్ టు యూఆర్ సెండింగ్ అ వెరీ కూల్ ఎయిర్ అనమాట ఇంటేక్. అందుకని ఇట్స్ అ వెరీ క్రూషియల్ థింగ్. ఇప్పుడు అది ఒకసారి చేసి చూద్దాం, నేను చేసి చూపిస్తాను. సో నడుము స్ట్రైట్గా పెట్టుకోవాలి అండ్ మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు అండి. మీరు నేల మీద కూర్చోవచ్చు, లేదంటే కుర్చీలో కూర్చోవచ్చు. బెస్ట్ థింగ్ అబౌట్ ప్రాణాయామాస్ ఏంటంటే మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు. ఓకే, కూర్చున్నాక మీరు ఏం చేయాలంటే పళ్ళని ఇలా పెట్టి ఈ విధంగా చేసుకోవాలండి. దీని పేరు శీతలి ప్రాణాయామ. ఇది చేస్తే ఇమ్మీడియట్గా మీకు బాడీ చాలా కూల్ డౌన్ అయిపోతుంది అన్నమాట. సో ఈవెన్ సైన్స్లో కూడా చెప్తారు ఏమని అంటే, మీరు ఎప్పుడైనా మీరు కూడా చూసుకోవచ్చు. చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అందరూ కూడా మీ హ్యాండ్ తీసుకోండి, ఇటువైపు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అనండి. మీరు అన్నారనుకో చాలా వేడిగా గాలి తగులుతుంది. మీరు హా నుంచి అని ఊదండి, అంటే అని ఊదండి. అని ఊదినప్పుడు చాలా కూల్గా తగులుతుంది ఇక్కడ. ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైతే
ఇంత నుంచి గాలి పంపించారో అది హాట్గా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని చిన్న గ్యాప్ నుంచి పంపిస్తున్నారో అది కూల్ అయిపోతుంది అనమాట. సో అలా మనం ఈ చిన్న గ్యాప్స్ నుంచి లోపల తీసుకోవడంతో ఈ బయట ఇంత స్పేస్ నుంచి వెళ్ళే గాలి కూల్ డౌన్ అయిపోయి లోపలికి వెళ్తాం అనమాట. ఇది దీని వెనకాల ఉన్న సైన్స్. రైట్.